రైట్. మరోవైపు జమ్మలమడుగు గూడెం చెరువులో ఉద్రిక్తత నెలకొంది అంటూ వార్త చూస్తున్నాం. పొన్నతోట పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. జమ్మలమడుగు అలాగే చిత్తూరు జిల్లాలో ఇంతకుముందు పరిస్థితి మనం చూసాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కూడా అలాంటి పరిస్థితి లేక ఏకంగా తలుపులు వేసి మరి రిగ్గింగ్కి పాల్పడుతున్న వైనం కూడా కనబడుతోంది. ఇటు జమ్మలమడుగు పొన్నతోట పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది అనే వార్త చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పొన్నతోట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్టుగా చూస్తున్నాం. ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరగడం కానీ కొన్ని చోట్ల ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడులు జరగడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పొన్నతోటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఈ విధంగా దాడులు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరకు రాకుండా భయభ్రాంతులను చేసి వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుగుదేశం మీద ఆరోపణలు ఉన్నాయి. మన దగ్గర మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరుగుతుంది? ఇప్పటికే 2-3 సంఘటనలు చూశారు. జమ్మలమడుగు టౌన్లో 130వ బూత్లోకి సూర్యం బై ఏజెంట్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. మళ్ళీ మేము వెంటనే పోయి అక్కడ కూర్చోబెట్టే కార్యక్రమం చేసినాం. అదేవిధంగా బీసీ కాలనీలో ఒక బూత్లోకి పోయి సూర్యం అని ఆదినారాయణ రెడ్డి బామర్ది సూర్యం బై వాళ్ళ పిఏ బై రాళ్ళిసిరే కార్యక్రమం చేశాడు. అదేవిధంగా పొన్నతోట విలేజ్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మా ఏజెంట్ మహేష్ను లోపలికి పోతా ఉన్నప్పుడు మహేష్ను ఘోరాతి ఘోరంగా తల పగలగొట్టారు. మీరే ఇప్పుడే చూసారా, తల పగలగొట్టారు అతనికి మహేష్కు. అదేవిధంగా ఇప్పుడే పొన్నతోటలో 4వది పొన్నతోట విలేజ్లో మొత్తం పోలింగే డిస్టర్బ్ చేసి వచ్చిన ఓటర్ల పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసేంత ఇష్యూ అక్కడ అయింది. నిజంగా మేము తెలుగుదేశం వాళ్ళను ఆదినారాయణని రామసుబ్బారెడ్డిని అడుగుతూ ఉన్నాం, మీకు స్వేచ్ఛాయుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే గెలుస్తామనే నమ్మకాలు మీకు లేవా? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టించాలంటే ప్రయత్నిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా పోలీసులు కూడా చాలా అన్యాయం. అండ్ మేము ప్రతిదీ సెన్సిటివ్ బూత్స్ అని చెప్పి మేము ఇచ్చినాం. ఇక్కడ ఖచ్చితంగా బందోబస్తు ఎక్కువ ఉండాలా, ఇవి క్రిటికల్ బూత్స్, హైలీ సెన్సిటివ్ బూత్స్ అని చెప్పి ఇచ్చినాం. అటువంటి చోట ఒక కానిస్టేబుల్ను పెడతారు. ఒక కానిస్టేబుల్ను ఏ రకంగా ఆయన లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయగలడు? ఒక కానిస్టేబుల్ ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయగలడు? వీళ్ళు 10-20 మంది మూగలు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేస్తా అంటే ఇక్కడ గొడవలు పెట్టుకుంటా ఉంటే ఏ రకంగా ఒక కానిస్టేబుల్ ప్రివెంట్ చేయగలడు? ఇవన్నీ సెన్సిటివ్ బూత్స్, ఇవన్నీ హైలీ క్రిటికల్ బూత్స్. ఇక్కడ సిఆర్పిఎఫ్ బందోబస్తు పెట్టండి, పటిష్టమైన బందోబస్తు పెట్టండి. జమ్మలమడుగులో ఇన్నేళ్లుగా 40 సంవత్సరాలుగా 2 వర్గాలుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారెడ్డి ఒకటైనారు. వాళ్ళు నానా దౌర్జన్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. అవి పోలీస్ శాఖ అడ్డుకోవాలా అని ఎస్పీ గారిని అనేకసార్లు కలిసాం. ఆర్ఓకి లెటర్లు పెట్టాం, సిఈఓకి లెటర్లు పెట్టాం, సిఈసికి లెటర్లు పెట్టాం. ఇన్ని రిప్రజెంటేషన్స్ పెట్టిన తర్వాత కూడా సెన్సిటివ్ బూత్స్లో అసలు బందోబస్తు లేకుండా ఎలక్షన్ జరపడం అనేది ఎంతవరకు సమంజసం? నిజంగా ఇప్పుడు నేను ఉదాహరణకు 4 సంఘటనలు చెప్పా. ఖచ్చితంగా పోలీసులు ఇంకా సాయంత్రం వరకు పోలింగ్ ఉంది, పోలీసులు కఠినంగా వ్యవహరించాలా. ఈ 4 సంఘటనల్లో బాధ్యులైన వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి పోలింగ్ ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగడానికి, ఎటువంటి ఆటంకం లేకుండా పోలింగ్ జరగడానికి పూర్తి చర్యలు పోలీస్ శాఖ తీసుకోవాలా. లేకుంటే ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా వెంటనే పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే మాత్రం ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ, ఆదినారాయణ రెడ్డి సోదరుడు, ఆయన క్యాండిడేట్ కాదు, జనరల్ ఏజెంట్ కాదు, ఆయనకు 2+2 గన్మెన్ ఉన్నారు. ఆయన బూతుల దగ్గర యథేచ్ఛగా తిరుగుతాడు. నేను పోలీసులు ఏమన్నా స్పెషల్ పర్మిషన్ ఇచ్చినారా శివనాథ్ రెడ్డికి? ఎట్లా తిరుగుతాడా బూతుల దగ్గర? 2+2 గన్మెన్ వేసుకొని ఎమ్మెల్సీ పదవి పెట్టుకొని జనరల్ ఏజెంట్ కాదు, క్యాండిడేట్ కాదు, ఏ రకంగా బూతుల దగ్గర తిరుగుతాడు? గూడెం చెరువు బూత్లో శివనాథ్ రెడ్డి ఉంటాడు, ఎట్లా తిరుగుతాడు? ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిన, ఇప్పటివరకు నో యాక్షన్. ఉదయం పోట్లదుర్తిలో కూడా మీ ఏజెంట్ మీద కారు ఎక్కించారని. పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఉదయం దౌర్జన్యం చేసినాడు. నిన్న రాత్రి సింహాదిపురంలో ఇటువంటి ఇన్సిడెంట్సే అయినాయి. బీటెక్ రవి స్వయంగా వచ్చి 2 మైనార్టీ సోదరులు హాజీ వల్లి అండ్ మొహమ్మద్ అనే 2 మైనార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చొక్కాలు పట్టుకొని చించి రోడ్ల మీద ఈడ్చుకుంటూ పోయే కార్యక్రమం చేసినారు. నిజంగా ఈ దౌర్జన్యాలన్నింటినీ రాత్రి బేస్డ్ కంప్లైంట్ ఇచ్చినాం. బీటెక్ రవి మీద, తన అనుచరుల మీద జరిగిన దౌర్జన్యానికి అదేదో చీకట్లో ఒక్కటి చేసింది కాదు, 100 మంది మధ్యలో జరిగింది. నడి వీధిలో 100 మంది సమక్షంలో జరిగిన గలాట. బీటెక్ రవి వచ్చి కొట్టిపోయినాడు, వాళ్ళ అనుచరులు వచ్చి కొట్టిపోయినారు. ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయలే. రాత్రి 9కో 10కో సంఘటన జరిగితే ఉదయం పోలింగ్ జరుగుతుంది, ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పటికీ వాళ్ళ బూతుల దగ్గర తిరుగుతున్నారు. ఏం పోలీసింగ్ అండి ఇది? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా?
ఎన్నికలు జరిపే ఉద్దేశం ఈ పోలీసులకు ఉందా లేదా? సజావుగా ఎన్నికలు జరపండి, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సజావుగా ఎన్నికలు జరపమని చెప్పి మరొకసారి ఎన్నికల కమిషన్ను పోలీస్ శాఖను గట్టిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ సజావుగా ఎన్నికలు జరపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. పలు సందర్భాల్లో కూడా అనేక సంఘటనలు జరగటం కూడా ఇటు ఆ ఓటర్లను భయభ్రాంతులను గురి చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు మాత్రం పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ పోలీసు శాఖ దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి, ఈసీ కూడా దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ రామతో రైట్ శ్రీనివాస్.